తిరుపతికి సమీపంలో నారాయణవనం అనే ఒక ఊరుంది. ఆ ఊర్లోనే వెంకటేశ్వర స్వామికి అలిమేలు మంగకు పెళ్ళవుతుందంట. కొన్ని రోజులకి అమ్మవారు కొండకి కాపురానికి వస్తుంది. పుట్టింటి నుంచి కాపురానికి కావలసిన సారెనంతా తీసుకొస్తుంది. ఆ వస్తువులను చూసిన వెంకటేశ్వర స్వామి కరివేపాకు తెచ్చావా అని ప్రశ్నిస్తాడంట. అప్పుడు అమ్మ అయ్యో మర్చిపోయానే అని చెప్పి తిరిగి కరివేపాకు తీసుకురావడానికి నారాయణవనం బయలుదేరుతుంది. అప్పుడు స్వామివారు చూడు, చీకటి పడే లోపల కొండకు చేరుకోవాలి, లేకుంటే ఆ సమయంలో నువ్వెక్కడుంటే అక్కడ శిలగా మారి పూజలు అందుకుంటావని చెప్తాడంట. అప్పుడు అలమేలు మంగమ్మ గబగబా కొండ దిగి నారాయణవనం చేరుకుని కరివేపాకు తీసుకుని చాలా తొందరగా కొండకొస్తూ ఉంటుంది. అయితే అమ్మవారు తిరుచానూరికి వచ్చేసరికి పొద్దుపోతుంది. పాపం అమ్మ అక్కడే శిలగా మారిపోయిందంట. ఈ కథ వలన మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే తిరుమలలో ఒకప్పుడు కరివేపాకు చెట్లు అస్సలు ఉండేవి కాదంట. అంటే సహజ సిద్ధంగా కరివేపాకు చెట్లు అక్కడ మొలవవు అని స్థానికులు చెప్తారు. ప్రస్తుతం మొలిపిస్తున్నారనుకోండి. ఈ ఐతిహ్యాన్నే మరో రకంగా కూడా చెప్తారు. అదేంటంటే తిరుమలకి కాపురానికి వెళ్లిన అలిమేలు మంగను స్వామివారు కరివేపాకు ఎందుకు తేలేదు అని ప్రశ్నిస్తాడంట. దాంతో అమ్మవారు స్వామివారిపై అలిగి కొండ దిగి తిరుచానూరులో శిలైపోయిందని అంటారు. చూసారా, అప్పటి జానపదులు ఎంతటి అమాయకంగా అమ్మవారిని స్వామివారిని మనలాగే మనుషుల్లాగా భావించి వారికి రకరకాల ఎమోషన్స్ అంటగట్టారు. ఎలాగంటే అమ్మవారు అలగడం, స్వామివారు కరివేపాకు గురించి అడగడం చాలా సరదాగా ఉంటాయండి. ఇలాంటి మరెన్నో తిరుపతి కథల కోసం తిరుపతి కథలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.